టెంపుల్‌కి వెళ్ళినప్పుడు వచ్చే ఆ స్మెల్‌కి మైండ్ అంతా రిఫ్రెష్ అవుతుంది కదా! అదే స్మెల్ మన ఇంట్లో కూడా వస్తే ఎలా ఉంటుంది? సో, దీనికొక చిన్న టిప్ చెప్తాను. కొన్ని రోజ్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. పెటల్స్ వరకు సెపరేట్ చేసేసి, ఆ పెటల్స్‌ని నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌లో బాయిల్ చేసుకున్నాను. ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఆ పెటల్స్ సెపరేట్ చేశాక ఉంటాయి కదా! ఆ సీడ్స్ అనేది అవైతే నేను పడేయలేదు. యూట్యూబ్‌లో ఒక వీడియో చూశాను. అది మట్టిలో పెడితే ప్లాంట్స్ వస్తాయని చెప్పి జస్ట్ ట్రై చేద్దాం వస్తాయా రావా అని. మీకు నెక్స్ట్ వీడియోలో అది షేర్ చేసుకుంటాను. అండ్ 10 మినిట్స్ బాయిల్ అయ్యాక నాకు ఇలా కలర్ అయితే చేంజ్ అయ్యాయి. బ్లూ కలర్‌లో వచ్చాయి. 10 మినిట్స్ కూల్ చేశాక ఇలా రెడ్డిష్ కలర్‌లో అయితే వచ్చాయి. అవి ఒక గ్లాస్‌లో తీసుకున్నాను. అండ్ పచ్చి కర్పూరం ఆర్ కర్పూర బిళ్ళలు అందరి ఇళ్ళలో దొరుకుతాయి కదా! అవి ఒక 3 తీసేసుకొని పౌడర్‌లా చేసేసుకొని ఈ వాటర్‌లో మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ జవాదు పౌడర్. ఇది అన్ని పూజా స్టోర్స్‌లో దొరుకుతుంది. నియర్ బై పూజా స్టోర్ విజిట్ చేయండి. జస్ట్ 30 రూపీస్‌కే వచ్చేస్తుంది. ఈ 3 మిక్స్ చేసేసుకొని అండ్ ఇలాంటి ఒక చిన్న స్ప్రే బాటిల్‌లో స్టోర్ చేసేసుకొని కర్టన్స్‌కి, కార్నర్స్‌కి స్ప్రే చేస్తే టెంపుల్‌లో వచ్చే స్మెల్‌ని ఫీల్ అవుతాము. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.